అందరికీ నమస్కారం. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. నా ఛానల్ పేరు భాస్కర విహారీ సత్యాన్వేషి. ఎందుకు ఇంత గ్యాప్ నేను తీసుకోవాల్సి వచ్చింది వీడియోస్కి అంటే, చూద్దాం, కొద్దిగా సమాజాన్ని అబ్జర్వ్ చేద్దాం, సమాజాన్ని పరిశోధిద్దాం, సమాజంలో ఏం జరుగుతోందో ఒక అధ్యయనం చేద్దాం, పరిశీలిద్దాం అని కాస్త యూట్యూబ్కి విరామం తీసుకోవడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాలు అయింది నేను వీడియోస్ చేయక. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎన్నో విషయాల్లో నేను ఒక ప్రాక్టీస్ అన్నది చేయడం జరిగింది, ఒక రీసెర్చ్ అన్నది చేయడం జరిగింది. అది ఆరోగ్య విషయంలో అవ్వచ్చు, ఆహార విషయంలో అవ్వచ్చు, ఆదాయం విషయంలో అవ్వచ్చు, ఆధ్యాత్మిక విషయంలో అవ్వచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా పర్సనాలిటీ ప్రకారం అవ్వచ్చు, కుటుంబ బంధాల పరంగా అవ్వచ్చు. ఇలా నాకున్న జ్ఞానాన్ని మరింతగా వీటి విషయాల్లో నేను పెంచుకోవడం జరిగింది. అందుకనే ఇప్పుడు ఒక్కసారి మనము సొసైటీని ఆలోచిస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది సమాజంలో అంటే క్లుప్తంగా చెప్తా మీకు. ఆధ్యాత్మికంగా వైషమ్యాలు, వైరుధ్యాలు బయలుదేరినాయి. మునుపెన్నడూ లేని విధంగా చాలా ఘోరంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వీరి మధ్య ఒక గ్యాప్ అన్నది ఏర్పడి చాలా పెద్దగా మారుతుంది. అలాగే ఆర్థికంగా కూడా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. సామూహికంగా కుటుంబమే. అంతేకాకుండా అక్రమ సంబంధాలు కానివ్వండి, లేదంటే ప్రేమ పెళ్లిళ్ళ మోసాలు కానివ్వండి, వరకట్న వేధింపులు కానివ్వండి, రకరకాల కారణాలతో కుటుంబ సభ్యులే చంపుకుంటున్న దారుణమైన దృశ్యాలు మనం ప్రతిరోజు చూస్తున్నాం. సోషల్ మీడియాలో అయినా, ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, ఇవన్నీ కూడా నేను పరిశీలిస్తూనే ఉన్నాను. అలాగే ఆరోగ్యం పట్ల చాలా వరకు అశ్రద్ధ అనేది పెరిగిపోతుంది. ఆదాయం పరంగాను మనము డౌన్ఫాల్ అవుతున్నాం, ఆర్థికంగా, అలాగే ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, ఇలా అన్ని రకాలుగా కూడా మనం డౌన్ఫాల్ అవుతున్నాం. సాటి మనిషితో సంస్కారవంతంగా మాట్లాడే ఆ మాట కూడా చాలా మందికి రావడం లేదు. కులాలు చూస్తున్నారు, మతాలు చూస్తున్నారు, డబ్బు చూస్తున్నారు, స్టేటస్ చూస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ స్టేటస్లు ఇంకా బాగా చూస్తున్నారు. సోషల్ మీడియాలో చూడడం, రెచ్చిపోవడం, వాట్సాప్లో చూడడం, ఫార్వర్డ్ చేయడం. ఆ వార్త నిజమా అబద్ధమా తెలుసుకునే ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. ఇదంతా కోవిడ్ వచ్చిన తర్వాత నుండి ఎక్కువ అవుతుందని నాకు అనిపిస్తుంది. అంటే ప్రజల్లో ఆలోచించే శక్తి, మంచి చెడుల నిర్ణయించే విచక్షణ జ్ఞానం, కామన్ సెన్స్, సివిక్ సెన్స్, హ్యూమన్ సెన్స్, ఇవన్నీ కూడా మనుషులు కోల్పోతున్నారు రోజు. ఇది చాలా బాధాకరం. అందుకనే వీటన్నిటిలో నేను ఒక అవగాహన తెచ్చుకొని, ఒక జ్ఞానాన్ని తెచ్చుకొని, ఇప్పటికీ ఇంకా ఆ జ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూనే ఉన్నాను. అందుకే వాటన్నిటినీ కూడా మరీ మీ ముందుకు తీసుకురావడానికి, ఒక సత్యాన్వేషిగా నేను పొందిన జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి మరీ నా ఛానల్లో రీఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి నా వీడియోలన్నీ కూడా మంచిగానే ఉంటాయి, సమాజానికి ఉపయోగపడే విధంగానే ఉంటాయి. ఏదో డబ్బు కోసమో లేదంటే పేరు కోసమో నేను వీడియోస్ చేయడానికి రాలేదు. నేను ఒక వీడియో చేస్తే ఆ వీడియో చూసిన వాళ్ళు దాని గురించి ఆలోచించాలి, ఇది మంచిదా కాదా అన్నది ఆ విచక్షణ జ్ఞానం వారికి కలగాలి. అంతేకాకుండా వారికి అది ఉపయోగపడాలి, ఏదో ఒక రూపంలో ఉపయోగపడి వారు దాన్ని ఉపయోగించుకున్న వీడియోను వారికి అది లబ్ధి చేకూరిస్తే అంతకంటే నాకు కావాల్సిందేంటి. కాబట్టి నన్ను, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, నా ఛానల్ పేరు భాస్కర విహారీ సత్యాన్వేషి. ధన్యవాదాలు.